మన టీవీ. బుధవారం ఎంబిగనూరు పట్టణంలోని జూనియర్ కాలేజీ ముందు సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయార్థం స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జేఏసీ అధ్యక్షులు జేఎస్పీ, తాలూకా నాయకులు బీసీ నాగరాజు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన మతం, మనతత్వం, మానవత్వం అనే సేవా సిద్ధాంతం పాటిస్తూ ఎంతో మందికి ఇతోధికంగా తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ మన్ననలు పొందుతూ గతంలో కేరళ, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో తన సొంత ఆర్థిక సహాయ సహకారాలతో కొంతమంది దాతల దాతృత్వంలో సేవలను కొనసాగించడం జరిగిందని, అలాగే ఇప్పుడు ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ వరద బాధితులకు సహాయార్థం స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ స్టాల్లో ఆర్థిక సహాయ సహకారాలు అందించదలుచుకున్న దాతలు ముందుకు వచ్చి వస్తువులు, బట్టలు మొదలైన సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేబీఎం ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్టిన్, హనుమన్న, ఎంబీ జక్కయ్య, గర్జీ, దాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి మన యొక్క మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో మరి విజయవాడలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఈ వరదల అంటే అతివృష్టి, అనావృష్టి వానల వల్ల వరదలు వచ్చి చాలామంది అతలాకుతలమై వాళ్ళ జీవితాలు అనేటివి సర్వనాశనమైనాయి. ఎన్నో గ్రామాలు నేలమట్టమైనాయి. వీళ్ళందరికీ మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలోన భారీ ఎత్తున విరాళాలు మరి సేకరించి ఎంతో కొంత హితోధికంగా వాళ్ళకి తోడ్పాటును అందించడానికి ఈ గ్రూప్స్ ఈరోజు మనకి ఇక్కడ ఒకటి స్టాల్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరైనా మరి దాతృత్వం ఉన్నటువంటి దాతలు కానీ మరి ఆర్థిక సాయం ఏదైనా బియ్యము, బ్యాళ్ళు ఏదైనా వస్తు రూపంలోన కూడా ఇచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి స్టాల్ దగ్గరికి వాళ్ళకి ఎంట్రీ చేయించుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. మరి ముఖ్యంగా ఇక్కడ అంటే ఇంకా గతంలో ఈ మల్లెల గ్రూప్ సంబంధించినటువంటి అన్నగారు కేరళ అయితేనేమి, మరిగా తమిళనాడు అయితేనేమి ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడినప్పుడు గతంలో కూడా కొన్ని లక్షల రూపాయలు స్వయాన తను వెచ్చించి అదేవిధంగా మరిగా దాతల సహకారంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అందించారు. కాబట్టి మరి దాతలు ఇప్పటికైనా కూడా ఈ ప్రభావాన్ని మరి మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మన జూనియర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ స్టాల్ దగ్గరికి వచ్చి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అన్నగారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అన్నకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సారథ్యంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క వరద బాధను ఆదుకోవడానికి ఇంకా ముందుకు రావాలని